నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే అంశానికి ముందుగా దయచేసి కెన్ మీడియా ప్రేక్షకులకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి నా విన్నపం, ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని ఎడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి, మీ తోడ్పాటును అందించండి. అదేవిధంగా ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే, అతి త్వరలో వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమి ఓటమి చెందటం, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లే రావటం జరిగింది. ఈ 11 సీట్లు రావటం అనేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు నన్ను మోసం చేస్తున్నారు అనే భావనలో ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఒకే భావనలో ఉన్నాడు. నేను దాదాపు కొన్ని లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇచ్చాను, అందరికీ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేశాను, కాబట్టి వాళ్ళ ఓట్లందరూ నాకే వేస్తారు, కాబట్టి నేను తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాననే భావనలో 100కి 200% ఉన్నారు. కానీ వాస్తవ రాజకీయాలకి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ నాయకుడికి, ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. రాజకీయ నాయకులలో ఉండే లక్షణం ఏంటంటే, స్వలాభం చూసుకున్నప్పటికీ దాదాపు మొదటిగా ప్రజలతో మాట్లాడుతూ ఉండటం, ప్రజలతో కలవటం, ప్రజల కోసం శ్రమించటం, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు చేయటం, సమగ్ర అభివృద్ధి చేయటం. ఈ అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం జనాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశం, అంటే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలనే ఉద్దేశంతో మొత్తం పరిపాలన సాగించారు. దానికి అనుగుణంగా కూడా నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైందంటే సంక్షేమ పథకాలతో పాటు కూడా అభివృద్ధి అనేది ఉండాలి. అభివృద్ధి లేకుండా, పారిశ్రామీకరణ లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా నువ్వు ఇచ్చిన డబ్బులు ఏం చేసుకోవాలి అనే సమాధానం ఓటుతో చెప్పారు. ఈ యొక్క ఫలితాలని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తదనంతర ఆలోచనలో భాగంగా, అంటే ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, నిన్న రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి గారు యల్లంకలోని ప్యాలెస్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తాము, మీరు షర్మిలాను తప్పించండి అని ప్రపోజల్ పెట్టినట్టు, దీని గురించి చర్చలు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇది అంత వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద నెత్తిమీటి కుంపటిలాగా సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. అతను ఎప్పుడైతే కాంగ్రెస్కి ప్రపోజల్ పెట్టినాడని తెలిసిన వెంటనే షా మోడీ యొక్క ఆగ్రహానికి గురై మళ్ళీ జైలు పాలు కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేంద్ర గవర్నమెంట్లో, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో, లోక్సభలో, పార్లమెంట్ల సీటుతో పొత్తు అవసరము. అంటే మన భారతదేశంలో తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు, అంటే అనేక కార్యక్రమాలని, మార్పుల్ని లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎంపీలు కూడా మద్దతు అవసరం అనే ఉద్దేశంతో అతన్ని కాపాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కోల్పోయాడో, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడో, ఒక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటము, అతను ముఖ్యమంత్రి కావటం కోసం ప్రయత్నించడం అంతా కూడా అతని స్వలాభం కోసమే. అంటే ఆ కేసుల నుంచి బెయిల్ తెచ్చుకోవడం కాడి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు కూడా అతను చేసిన వ్యవహారము, అతను చేసిన రాజకీయాలు అవన్నీ చూస్తే కేవలం కేసుల నుంచి తప్పించుకోవడం కొరకే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, ముఖ్యమంత్రి పదవి అయిన తర్వాత కూడా
మళ్ళీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే, కేసుల నుంచి తప్పించుకోవడం అతనికి అవసరమైన మేర అనేక కార్యక్రమాలు చేసుకోవడం కోసం మాత్రమే పరిపాలన చేయడం జరిగింది. ప్రజా పరిపాలన, ప్రజల అభివృద్ధి అనేది గాలి కుదిరడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ త్వరలో కాంగ్రెస్లో విలీనం. ఇది ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, తర్వాత రోజైనా ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు, అతను ఉన్న పరిస్థితుల్లో అతను స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేడు. అతనితో సంబంధం లేకుండానే అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, క్యాడర్ కానీ, కింది స్థాయి వాళ్ళు కానీ, ఎందువల్లంటే వైసీపీ పార్టీ మొత్తం కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా గాంధీతో విభేదించి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ పెట్టాడు. అంటే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం వైసీపీకి కన్వర్ట్ కావడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదనే పరిస్థితి వస్తుందో, భవిష్యత్తు ఎందుకు లేదంటే దాన్ని కూడా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో మనజాలడు. ఎందువల్లంటే స్వతహాగా ప్రజానాయకుడు కాదు అతను. ఒక వ్యక్తి సుదీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగాలంటే అతను ప్రజలతో మమేకమై తిరుగుతూ ఒక 10-15% అతను స్వతహాగా స్వలాభం కోసం చూసుకుపోయినా మిగిలినవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఉపయోగపడే పనులు, 10 మంది 10 కాలాల పాటు చెప్పుకునే పనులు చేయాలి. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమీ చేయకపోగా అంతకు ముందు ఉన్నటువంటి 14-19 సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తిరోగమన చర్యలకి గురి చేసి విధ్వంసం చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా విధ్వంసం చేయడం జరిగింది. ఇది జనాలు ఎవరూ హర్షించలా. ప్రజలలో అనేక వర్గాల వారు, అనేక విభాగాల వారు, అనేక కులాల వారు, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి యొక్క బాధితులే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చర్యలకు గురైన వాళ్ళే, బాధపడిన వాళ్ళే. అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కాకపోయినా వాళ్ళ పార్టీ క్యాడర్ ద్వారా, వాళ్ళ పార్టీ నాయకుల ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో మాకు ఎమ్మెల్యే, ఎంపీ అనేది అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనేది ఒక్కటే ధ్యేయంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ద్వేషమే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడించాలనే ఉద్దేశంతో ప్రజలు ఒక ఆవేశానికి లోనై ఓట్లు వేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు కాబట్టి ఇంకా సమీప భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగలేకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. కాబట్టి ఇంక ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే కాబట్టి వైసీపీ ఉండే నాయకులు కానీ, ఇప్పుడు ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు కాకపోయినా రేపైనా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి, లేదా మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వైఎస్ షర్మిల గారు అధ్యక్షురాలుగా అయ్యి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేస్తుంది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం, వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనికి పోవటం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించకపోయినా కూడా సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ నాయకులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోనికి ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. అఫిషియల్గా విలీనం అనే పదం కూడా అవసరంలా, ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ముందున్న ప్రత్యామ్నాయం ఏంటనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రెండు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి డీకే శివకుమార్తో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులోనే ఎక్కువ రోజులు గడిపాడు కాబట్టి బెంగళూరులోనే ఉండాలని దాదాపు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తున్నది. కాబట్టి అక్కడ డీకే శివకుమార్తో కలిసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ డీకే శివకుమార్తో కలిసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పెద్ద రాజకీయ మార్పులు అనేవి జరగకపోవచ్చు అనేది తెలుస్తున్నది. ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కల ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారవుతుంది. స్వతహాగా ఇగో ఎక్కువ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవచ్చు. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరినైతే టార్గెట్ చేసుకొని 3-4 సంవత్సరాల పాటు విపరీతమైన బాధలకు గురి చేసినటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్రుడు కూడా అక్కడ స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నేను నాకు ఎవరైతే బద్ధ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే స్పీకర్ సీట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎదురుగా నేను ఎలా ఫేస్ చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఉంది. అదేవిధంగా ముందు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కానీ వేటికి కూడా హాజరు కాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో మరి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక కాలమే నిర్ణయించాలి దాన్ని. నమస్కారం, ధన్యవాదాలు.